హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎయిత్ క్లాస్లోని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ గ్రాఫ్స్ అండ్ టేబుల్ అనే లెసన్లోని ఎక్సర్సైజ్ 7.1 నుంచి ప్రాబ్లమ్స్ 1 by 1 నేర్చుకుందాం. అయితే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద సేల్స్ ఫర్ డే ఇన్ ఏ ఫెయిర్ ప్రైస్ షాప్ ఇన్ ఏ వీక్. మనకు ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని డాటా ఇచ్చిండు అనమాట. ఆ వీక్లో ఉన్నటువంటి ప్రైజెస్ డాటా ఇచ్చిండు. అందులో ప్రతిరోజు ఒక సేల్ జరిగిందనమాట. ప్రతిరోజు ఒక రేట్తో సేల్ చేసారు. అయితే ఇందులో మనకు వీటన్నిటితో కలిపి ఒక బెస్ట్ ప్రైస్గా ఒక సేల్ ప్రైజ్ని మనము తీసుకోవాలి. అలా అది ఏది అని ఫైండ్ అవుట్ చేయమని అడిగిండు అనమాట. అయితే మనకి ఇక్కడ ఏంటంటే అర్థమెటిక్ మీన్ అనే ఒక ఫార్ములాను యూజ్ చేసి మనము యావరేజ్ లేదా అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి బెస్ట్ ప్రైస్ అనేది వస్తుంది అనమాట. అర్థమెటిక్ మీన్కి మనకు ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏంటి మనకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి మరి, ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఏంటి ఇక్కడ మరి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వచ్చేసి మనకు ఇచ్చిన సేల్స్ ప్రైస్ను టోటల్ యాడ్ చేస్తే మనకేమొస్తుంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, మనకు మొత్తం టోటల్ సేల్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాము. అయితే మనము 6తో డివైడ్ చేద్దాం. 6తో డివైడ్ చేస్తే 6 1 10 660 వస్తుంది. నెక్స్ట్ 3 6 5 మిగులుతుంది మనకు. 3 6 5 అంటే 6 60 360 వస్తుంది. నెక్స్ట్ 5 మిగులుతుంది. 5 మిగిలితే మనకు వచ్చేసి 6 టేబుల్లో ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ వాల్యూ పాయింట్ పెట్టుకున్న తర్వాత 50 0 పెట్టుకోవచ్చు కదా, 50 అవుతుంది. అంటే 6 8 48 అవుతుంది. 6 8 48. అప్పుడు 48 తర్వాత మళ్ళీ 2 మిగులుతుంది కదా. 2కి 0 పెడితే ఏమవుతుంది, మళ్ళీ 6 టేబుల్లో 6 3 18, 6 3 18. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుంది 6 3 ఇట్లనే వస్తుంది. కాబట్టి మనం ఎట్లా తీసుకోవాలి, 11060.83 అనేది మనకేంటి ఇక్కడ బెస్ట్ ప్రైజ్ ఇన్ ఏ వీక్ అనమాట. బెస్ట్ ప్రైజ్ ఇన్ ఏ వీక్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ మీన్ ఆఫ్ డాటాని ఇచ్చాడు. దాని నుంచి మనము అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఇక్కడ ఉన్నటువంటి డాటాను మొత్తం యాడ్ చేసి వాటి హౌ మెనీ నంబర్స్ టోటల్ నంబర్స్ ఉన్నాయి కదా, దాంతో మనకు డివైడ్ చేస్తే మనకేమొస్తుంది, మీన్ ఆఫ్ డాటా వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఐ మీన్ అర్థమెటిక్ మీన్ వాల్యూ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు టోటల్ వచ్చేసి 10.25, నెక్స్ట్ 9.00, 4.75, 8.00, 2.65, 12.00, 2.35. మొత్తం టోటల్ యాడ్ చేస్తే మనకు వచ్చేసి 49.00 వస్తుంది అనమాట. మనకు ఇక్కడ వచ్చేసి ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది వచ్చేసి మనకేంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి మనకి ఎన్ని, మొత్తం 7. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చేసి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 49. నెక్స్ట్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇస్ 49 అండ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి మనకు 7. టోటల్ ఎన్ని ఉన్నాయి, మనకు 7 ఉన్నాయి అన్నమాట. మనకు 7తో డివైడ్ చేస్తే 7 7 49. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 7. మీన్ ఆఫ్ ద డేటా వచ్చేసి ఎంత వచ్చింది, మనకు 7 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్ ఈజ్ 25. ఇఫ్ 1 అబ్జర్వేషన్ 11 ఈజ్ ఎక్స్క్లూడ్, ఫైండ్ ద మీన్ ఆఫ్ రిమైనింగ్. ఇక్కడ మనకు 8 అబ్జర్వేషన్స్ వచ్చేసి 25 ఇచ్చిండు అనమాట. అయితే ఇందులో 1 అబ్జర్వేషన్ 11 ఇంక్లూడ్ అయి ఉంది. ఏముంది, 1 అబ్జర్వేషన్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి ఆ ఇంక్లూడ్ అయిన నంబర్ను తీసేసి రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, మనకు 8లో 1 తీస్తే 7 ఉంటాయి. ఆ 7 యొక్క మీన్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట. 11 తీసేసి ఇంకా మిగిలిన 7 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూడండి. ఫస్ట్
11 ఇంక్లూడ్ అయింది కదా, ఫైండ్ ద మీన్ ఆఫ్ రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్ ఈజ్ 25 ఇచ్చాడు. మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్ 25. 1 అబ్జర్వేషన్ ఈజ్ 11 కదా, 11 ఇందులో ఇంక్లూడ్ అయింది. రిమైనింగ్ ఎంత ఉంటాయి మనకు? 11 ఇంక్లూడ్ అయిందంటే ఒక నెంబర్ తీస్తే మనకు 7 అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఆ 7 అబ్జర్వేషన్ యొక్క మీన్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 7 వాల్యూ సొల్యూషన్ వచ్చేసి మనకు మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్. మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ వాల్యూ ఎంత మనకు? మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ వాల్యూ వచ్చేసి మనకు 25 రాస్తామన్నమాట. 25 అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 25 కదా. నెక్స్ట్ 1 అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్లూడెడ్. అయితే మనకు మీన్ వాల్యూ ఇచ్చిండు, సమ్ ఆఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ ఇంక్లూడ్ అయిన నెంబర్ తీసేయాలి. కాబట్టి సమ్ ఆఫ్ 8 అబ్జర్వేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? 8తో 25ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 8 యొక్క సమ్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ వాల్యూ వస్తుంది అనమాట. మనకు 25 ఇంటూ 8 ఎంత వస్తుంది? మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకు 8 సమ్ ఆఫ్ 8 అబ్జర్వేషన్ వాల్యూ 200 వస్తుంది మనకు. 200 అనేది ఏంటిది? 8 సమ్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ వాల్యూ. అయితే మనకు ఎక్స్ట్రా ఇంక్లూడ్ అయింది ఎంత? 11 కదా. ఆ ఎక్స్ట్రా ఇంక్లూడ్ అయిన నంబర్ను ఈ 200 నుంచి తీసేస్తే మనకు 7 అబ్జర్వేషన్ సమ్ ఆఫ్ 7 అబ్జర్వేషన్ వాల్యూ వస్తుంది. అప్పుడు సమ్ ఆఫ్ 7 అబ్జర్వేషన్ వాల్యూ, సమ్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ ఎంత? ఆ 11ను తీసేసేయాలి కదా. తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 200 మైనస్ 11 తీసేస్తే 189 వస్తుంది. ఇది మనకు వచ్చేసి సమ్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనకు రిమైనింగ్ ఎంత? 7 అబ్జర్వేషన్ కదా. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మీన్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్. మీన్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ వచ్చేసి మనకు ఎంత? మీన్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్కి ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 189 కదా. 189 బై ఇప్పుడు వచ్చేసి అబ్జర్వేషన్స్ ఎన్ని మనకు? 7తో మనకి ఇక్కడ 7తో డివైడ్ చేస్తే 7 1 జా 7 2 జా 14 అయితే ఇంకా 4 ఉంటుంది. 4 ఉంటే మళ్ళీ 49 అవుతుంది కదా. 7 7 జా 49 మనకు వచ్చేసి 7 అబ్జర్వేషన్ వాల్యూ ఎంత? ఇప్పుడు మీన్ ఆఫ్ 7 అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 27. దిస్ ఈజ్ ద థర్డ్ ప్రాబ్లమ్, ఎక్సర్సైజ్ 7.1. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్.